దీర్ఘాయుష్మాన్ భవాన్. దీవెనలో ఉంటుంది వేదమంత్రాల విషయం. ఓం శరదహస్తం వర్ధమానేన. ఈ వీటితో ఈనాటి అథర్వవేదంలోని 8వ కాండం 1వ సూక్తం 1వ మంత్రం. ఇందులో విషయం చిరకాలము జీవించుము ఏం చెప్తుందో చూద్దాం. ఈ మంత్రం ఓం తుభ్యం వాతః పవతాం మాతరిష్వా తుభ్యం వర్షం త్వమృతన్యాపః సూర్యస్తే తన్వేషం తపాతి త్వాం మృత్యుర్దయతాం మా ప్రమేష్ఠాః. ఇది వేదమంత్రం. ఈ మంత్రం యొక్క ప్రతి పదార్థం. ఓ జీవుడా, తుభ్యం అంటే నీ కొరకు, చతుర్థ విభక్తి ఏకవచనం. మాతరిష్వ అంటే అంతరిక్షంలో గమనం కలిగినటువంటి, వాతః వాయువు, ఈ అంతరిక్షంలో వాయువు ఏదైతుందో ఆ ప్రాణవాయువు ఎల్లప్పుడూ పవతాం వేచుచుండుగాక. ఈ ప్రాణవాయువు, ఈ అంతరిక్షం ప్రాణవాయువు ఎప్పుడు వీస్తూ ఉండుగాక. తుభ్యం అంటే మనం నీ కొరకు. ఆపహ జలము. అమృతాని అమృతమును వర్షించునుగాక. జలం అమృతం. ఎందుకంటే మానవుడు జీవించడానికి కావాల్సింది ప్రాణవాయు ప్రథమమైంది, అయితే రెండవది జలం. అటువంటి జలము మనిషిని కొద్ది రోజుల పాటు ఆహారం లేకుండా కూడా జీవించవచ్చు జలంతో. కాబట్టి అలాంటి అమృతమైన జలం ఎప్పుడు నీకోసం వర్షించునుగాక. తే తన్వే నీ శరీరము కొరకు సూర్య సంపూర్ణ సౌర జగత్తును శం కళ్యాణికారి అయి తపింపు చేయుగాక. పరమాత్మ వీటిని సృష్టించాడు. ఆ సృష్టించిన పదార్థాల గురించి ఆయన చెప్తున్నాడు. పంచభూతాలు ఉన్నాయి కదా, వాటిని ఈ వాయువు, ప్రాణవాయువు, అమృత జలము, ఆ తర్వాత ఈ సూర్యుడు, సూర్య జగత్తు, సూర్యుడి నుంచి మనకు డి విటమిన్ లభిస్తుంది. సూర్యుడి నుంచి మనం తినే పదార్థాలన్నిటి కూడా క్లోరోఫిల్ సూర్యుడి ద్వారానే వస్తుంది. అలాగే దినచర్యకి కావాల్సిన పగటి కాలానికి కావాల్సిన తేజస్సు, కాంతి కూడా సూర్యుడి వలన వస్తుంది. అందుకోసం మన నిమిత్తమై నీ కొరకు తుభ్యం 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 నీ కొరకు వీటన్నీ నేను సృష్టించాను. ఆ సూర్యుడు నీకు కళ్యాణికారి అయి, నీ జీవన దాత సూర్యుడు కూడా ఆయన తప్పింపు చేస్తున్నాడు. ఆ సూర్యుడి నుంచి వచ్చినటువంటి కిరణాల యొక్క ఆ తీవ్రత, ఉష్ణము, కాంతి ఇవన్నీ కూడా నీ కోసమే. శం కళ్యాణం కోసం, నీ శుభం కోసం. మృత్యువు త్వాం నీ దయతాం రక్షణ చేయుగాక. మృత్యువు నీకు రక్షణగా ఉండి, మృత్యువు అంటే భయపడతాం మనం, కానీ మృత్యువే రక్షణ అంటున్నారు. రక్షణ చేయుగాక. నీవు త్వరగా మా ప్రమేష్టాహ మరణించకుందుగాక. అకాల మరణం రాకూడదు, రోగాలతో చావకూడదు, దుఃఖాలతో మరణించకూడదు. పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉండి అప్పుడు మరణించాలి. ఈ లోపుగా మరణించకూడదని పరమాత్మ చెప్తున్నాడు. ఎందుకని దీని భావార్థంలో తెలుసుకుందాం ఈ విషయం. మహామహిమాన్వితమైన మానవ దేహము దీర్ఘకాలము ఉపయోగకరమనున్నట్టుకు అది ఈ సృష్టిలో మహామాన్వితమైనటువంటిది ఏదైనా ఉందంటే అది మానవ దేహము, జీవుల యొక్క దేహాలే. వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటే మానవ నిర్మితమైనటువంటి భవనాలు కాదు, ఈశ్వర నిర్మితమైనటువంటి ఈ దేహం అనే భవనం. ఈ లోపల ఎన్ని కర్మాగారాలు ఉన్నాయి, ఎన్ని అవయవాలు, ఎన్ని నిరంతరంగా ఎంత పనిచేస్తున్నాయో అది వండర్స్ ఆఫ్ ది వరల్డ్ ఉంటుంది. అయితే మనం ఈ దేహం ఎక్కువ కాలం ఆరోగ్యవంతంగా జీవించడానికి పరమాత్మ ఏమిచ్చారు? శుద్ధమైన ప్రాణవాయువును సృష్టించారు ఆదిలోనే. తర్వాత శుద్ధమైన జలముని ఆయన సృష్టిలో భాగంగా ఆ వర్ష జలం, శుద్ధమైన జలం,
ఆ కొండలపై వర్షించి అక్కడ ఉన్నటువంటి ఔషధ గుణయుక్తమైనటువంటి ఆకుల చేత అవి నానబడి ఔషధ గుణమైన శుద్ధ జలం, అమృత జలం నదులుగా ప్రవహిస్తుంది. అలాగా నేను చేశానంటున్నారు ఆ పరమాత్మ. మంచి నీరు, మంచి గాలి, మంచి ఆహారాన్ని నీకోసం నేను ఇచ్చానయ్యా. కాబట్టి నీవు వాటిని భుజిస్తూ మంచి ఆలోచనలను కలిగి మంచిగా వ్యవహరించాలి. అవి తినడమే కాదు, తినేసి మనం సత్వగుణం ప్రధానం వస్తే రజోగుణం తమో గుణంతో వ్యవహరించొద్దు. ఈ శుద్ధమైన ఇచ్చాను, వాటి శుద్ధమైన ఆలోచన నువ్వు ఉంచుకో. దేవుడు మనకి జీవ స్వతంత్రకర్త. ఆలోచన చేయడంలో జీవుడు స్వతంత్రకర్త. ఆహార పదార్థాలను సృష్టించడంలో దేవుడి పని. నీ ఆలోచనలు దేవుడు మార్చాడు, నీకు నువ్వే మార్చుకోవాలి. నీ కర్మకు నువ్వే బాధ్యుడు. నీ భోగానికి, నీ ముక్తికి నీవే కారకుడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, ఆలోచనలు ఇవన్నీ నేను ఇచ్చాను, కానీ ఆలోచనలు మాత్రం నువ్వు శుద్ధమైన ఆలోచన వ్యవహరించాలి అని చెప్తున్నారు. చూడండి, అటువంటిప్పుడే త్వరగా మరణించక చిరకాలం జీవించగలుగుదురు. కాబట్టి నీ మరణం నీ చేతుల్లో ఉంది, నీవెంతకాలం జీవించాలని నీ చేతుల్లో ఉంది. ఓ దేవుడా, నాకు 100 సంవత్సరాలు నన్ను జీవింపచేయండి. దేవుడు జీవింపచేయడు. ఒకవేళ నీకు 100 సంవత్సరాలు వేదమంత్రాలు ఉన్నప్పటికీ 100 కంటే అధికంగా జీవించవచ్చని అదే వేదమంత్రాల్లో ఉన్నది. ఓం త్రాయుషం జమదగ్నేహే దేవేషు త్రాయుషం అనే మంత్రాలు ఇచ్చారు. 400 సంవత్సరాలు జీవించమని ఆ మంత్రాలు ఉంది. కాబట్టి మనం ప్రకృతిలో దేవుడు సృష్టిని ప్రకృతి ఆహారం తీసుకొని హింసతో వచ్చిన ఆహారాన్ని వదిలేసి, మాంసాన్ని వదిలేసి శుద్ధమైన ఆహారము, శుద్ధమైన జలము, శుద్ధమైన వాయువుని పీల్చుకుంటూ మనము సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉండాలంటే వాయువు శుద్ధమైతే యజ్ఞం ద్వారా మాత్రం వాయువు శుద్ధమవుతుంది. వేదమంత్రాల్లో ఉన్నది. శుద్ధమైన వాయువు ఉన్నప్పుడే నువ్వు పీల్చే గాలి ప్రాణవాయువు అవుతుంది. శుద్ధమైన వాయువు బయటికి వెళ్ళి యజ్ఞం నుంచి శుద్ధవాయువు పైకి వెళ్ళి శుద్ధమైన జలం వర్షంగా కురిసినప్పుడు ఆ యజ్ఞంలో ఉన్న గుణాలే ఆ వర్షానికి వచ్చి నీకు అది అమృత జలం అవుతుంది. ఆ జలము యజ్ఞం చేయటం వల్ల వచ్చినటువంటి వాయువు, ఆ వాయు ద్వారా వచ్చినటువంటి వర్షజలము, ఆ వర్షజలం భూమిపై పడి భూమిని ఏం చేస్తుంది? శుద్ధం చేస్తుంది, పవిత్రం చేస్తుంది, పుష్టివంతం చేస్తుంది ఆ పదార్థాలతో. అప్పుడు అటువంటి భూమిలో ఉద్భవించినటువంటి ఈ పంటలు నీకు శుద్ధమైన ఆహారాన్ని ఇస్తాయి. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? యజ్ఞాద్భవంతు పర్జన్య, యజ్ఞాద్భవంతు పర్జన్య, పర్జన్యాత్ వర్షం, అన్నాద్భవంతి భూతాని. కాబట్టి ఈ యజ్ఞం ద్వారా నిత్యం యజ్ఞం చేయాలనేది విషయం ద్వారా తెలుసుకోవాలి. మీరందరూ శుద్ధ ఆహారంతో, పవిత్రమైన ఆలోచనలతో దీర్ఘాయుష్యులై జీవించాలని పరమాత్మ మనకు చెప్తున్నాడు. మనం కర్మ చేసి అలా జీవించాలి. ఓం ఇతి శం.